అక్కడికి వెళ్ళిపోతున్నామంటున్నారు. ఈ దేశంలోనే మనకు పుస్తకాలు ఇచ్చారు, ఈ దేశం గాలి పిలుస్తున్నాం, ఈ నేల మీద తిన్నాం, ఇప్పటివరకు ఇక్కడ పెరిగాం, సేవలేమో అక్కడ చేయడానికి వెళ్ళిపోతే అక్కడ తాకట్టు పెట్టేస్తున్నాం మన విజ్ఞానాన్ని. ఆ రోజుల్లో మన భారతదేశానికి చదువుకోవడానికి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడికి వచ్చేవారు. అలా వచ్చిన వాళ్ళలో చైనాలో ఉన్న ఒక బౌద్ధ భిక్షువు హుయాన్సాంగ్ అనే ఒక బౌద్ధ భిక్షువు ఈ దేశానికి వచ్చి నలందాలో 6 సంవత్సరాలు, తక్షశిలలో 8 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు? భారతదేశంలో 14 సంవత్సరాలు చదువుకున్నాడు. నలందాలో 8 సంవత్సరాలు, తక్షశిలలో 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు తాను చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిపోయిన తర్వాత తన స్వదేశానికి వెళుతూ గురువు దగ్గరికి వచ్చాడు. గురువు గారు, ఈ దేశంలో నాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు అందించారు, గొప్ప గొప్ప సారాన్ని తీసుకున్నాను నేను. ఈ సారాన్ని, ఈ జ్ఞానాన్ని నా దేశంలో నేను ప్రచారం చేయడం ద్వారా మీ రుణం తీర్చుకుంటాను గురువు గారు, అదే నేను మీకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్పాడు. డౌన్లోడ్ షేర్ చాట్.